గుడ్ ఈవినింగ్ మేడం. అందరం కూడా పరిచయం అయ్యేది పాత కాదు, కొత్త కాదు. పరిచయం మాకున్నది పాత కాదు కదా. కానీ నా విషయంకి వస్తే నా పేరు సబ్బా వెంకట కృష్ణ. మా నాన్నగారి పేరు ముక్కలం, మా అమ్మగారి పేరు గౌరీ, మా అక్క వరలక్ష్మి డిగ్రీ చదువుతుంది, నాన్న కూలి పని చేస్తాడు. నేను కూలికి వెళ్ళిపోతే ఏం పని కూలి పని చేసేవాడిని. ఇకపోతే నేను చిన్నప్పుడు ఎలా వృత్తిలో వస్తే వృత్తిలో పోయాను. ఆ వృత్తిలో చదువు చదువు ఎంతో వాళ్ళకి దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్ తినే మామూలు కూడా అయిపోయాడు బట్ చదువు. అయితే మా నాన్న చాలా ట్రై చేశాడు, ట్రై అయిపోయాడు. అంటే స్కూల్కి పంపించాను అనమాట. చాలా ట్రై చేశాడు కానీ ఏదో వాటి వాళ్ళు కర్ణాటక పరిస్థితి డబ్బులు పరిస్థితులకే కొట్టినాడు కాలేజీకి, స్కూల్కి వెళ్ళి అది మెల్ల ఎలా చేస్తారనమాట. స్కూల్కి వెళ్ళిపోవడం అది మళ్ళీ అప్పటి స్కూల్కి వెళ్ళేవాడు, అప్పటి ఇంటికి వెళ్ళాడు అనమాట. మధ్యాహ్నం వెళ్ళి చిన్న వచ్చేస్తుంది అనమాట. ఇంటికి ఇంటికి వెళ్ళాడు ఇలా కాదు మాస్టర్ కూడా అని చెప్తే ఫస్ట్ అయితే కలపంటే చూడే ఫస్ట్ అయితే జ్ఞానోదయం అవుతుంది. ఫస్ట్ అయితే అది అయితే ఉదయమైంది, జ్ఞానోదయం అవుతుంది. అయితే చిన్నప్పుడు నాలా వదిలిపెట్టుకో వదిలిపెట్టుకోవాలి అంటే డబ్బులు ఇంటికే నిలబెట్టుకోవాలి స్కూల్కి అంటే అంత ఇస్తే మాత్రం ఇస్తాను అనమాట. నీలాగా మంతంగా తాగలేదు, మంతాకి అది తెలియదు. అయితే మెల్లగలా తెలియను. తర్వాత ప్రేమ పడి కావాలి డిగ్రీ చదవాలి కనుక్కుంటాను. అదే అదే అలాగే క్యారెట్ ఎప్పుడు మాట్లాడుతున్నాను ఇబ్బంది పడేది అనమాట. ఎక్స్పర్ట్ కష్టపడి నేను అలాగా. అయితే నీకు రాసిన స్కూల్ ఉంటుంది కదా, తెచ్చుకుంది అక్కడ చదివాను నేను. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అక్కడ చదివాను. పర్లేదు, చాలా బాగుంటుంది స్కూల్, క్రమశిక్షణ ఉంటుంది. నాలుగు అయితే 8th క్లాస్ వరకు అక్కడ చదివాను. తర్వాత 8th క్లాస్లో అక్కడ బాయ్స్ నుంచి కూడా టీచర్ జరిగింది, కలిసి ఉంది చదువుకుంటే. తర్వాత నేను గాడి స్కూల్ చదివాను. గాడి స్కూల్ చదివిన తర్వాత స్కూల్ జరిగిన ఇంటి దగ్గర ఎగ్జామ్స్ ఉంటుంది. అయితే మెల్లగా గాడి స్కూల్ అక్కడ ఆ స్కూల్ కూడా చదివిన తర్వాత 10th 9.2 వచ్చే 9.2 వచ్చిన తర్వాత ఏం చేయాలనేటువంటి ప్రశ్న ముందు పెట్టాను. అయితే చివరిగా ఒక నాకు తెలుసుకున్నాను, ఎప్పుడైనా సరే మనకు నచ్చింది కాకుండా మనకు వచ్చింది చేయండి, అందులో 100కి 100% కూడా విజయం ఉంటుంది. అయితే నాకు మొక్కల కన్నా మనుషులకు మొక్కలంటే ఇష్టం, అందుకే ఈ ఫీల్డ్లోకి వచ్చాను. ఇకపోతే ఈ కాలేజీ జాయిన్ ప్రెసిడెంట్ సార్ ఆ బిల్డింగ్ చూస్తే జాయిన్ అయిపోయింది. తెలియదు కదా ఇక్కడ అలవాటు లేదు, తెలియదు. అయితే బిల్డింగ్ చూసిన తర్వాత జాయిన్ అయ్యేది కాలేజీ. బాగుంది చూస్తే. ఇకపోతే ఈ కాలేజ్ గురించి వస్తే కన్స్ట్రక్షన్ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉందంటే నేను పోతే ఎన్ఆర్ఆర్ కాలేజ్లో ఉన్నాను నిజంగా. ఇకపోతే నా జీవిత లక్ష్యం కాదు, జీవిత లక్ష్యం చెప్తుంది గుర్తించుకోండి. బతకానికి కావాల్సింది చెప్పండి, బతకానికి కావాల్సింది బతకానికి కావాల్సింది ఆరోగ్యం, ఆనందం. ఈ రెండు చదువుతుంది అంటే నోటు ఉంటే ఏ లోటు ఓటు, కానీ నోటే లోటు అయిపోయింది మనకి. అంతేనా? నా జీవిత లక్ష్యం కూడా అదే జీవిత లక్ష్యం కూడా కాదు. ప్రతి ఒక్కరికి కూడా జీవిత లక్ష్యం కాదు, జీవిత లక్ష్యం అని గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యంగా జీవించడం, ఆనందంగా జీవించడం అంతే. ఇకపోతే అంటారు కదా అందరూ కూడా టాలెంట్. మీ టాలెంట్ ఏంటంటే నీకు లేదు. బ్రెయిన్లో లైఫ్లో పోయినా జీవితం యొక్క నొప్పి తెలియదు, అది తెలుసుకోండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయ సంస్థ గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.